గురూజీ పదవిరాజమానం శ్రీమంత్రత్రయ ప్రసాదిత దివ్యబోధం శ్రీశైలం వెంకటదాస సద్గురుం భజామి. శ్రీమద్గురుదయానందం కస్తూరి రాంబాయమ్మయుతం నిష్కల్మషానందం రాజయార్య నమామ్యహం. ఈరోజు శ్రీ పూజ్యులైనటువంటి అనుభవానంద స్వామి వారి ఆశ్రమంలో ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా అనుభవానంద స్వామి కార్యక్రమము, వారి యొక్క గురుదేవులు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఇంతకుముందు మనకు పేర్లు చెప్పారు అందరి. అన్ని వార్షికారాధనలు జరగడం, వైభవముగా ఉదయం నుంచి కార్యక్రమాలన్నీ కూడా సమయానుకూలంగా అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేశారు. ఇప్పుడు ఈ యొక్క సభ నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా ఆత్మ సహోదరుడు అభయానంద చెట్టేటి కోదండరామాయణ వారికి నమస్కరిస్తూ, పూజ్యులైనటువంటి సగురు సమానులైనటువంటి గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారికి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఇంకా ఈ వేదికలో ఆశీనులైనటువంటి గురువులకు, సభలో ఆశీనులైనటువంటి మాతృమూర్తులకు, సోదర సోదరులందరికీ నా యొక్క ద్వాదశి నమస్కారములు తెలియజేస్తున్నాను. మాది తెలంగాణ రాష్ట్రం, ఎక్కడో మారుమూల ఆదిలాబాద్ జిల్లా బార్డర్, అక్కడ మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది మాకు. అక్కడి నుంచి ఎన్నోసార్లు ఈ యొక్క కార్యక్రమానికి రావాలని చెప్పి ఎంతో తహతహలాడాను. అనుభవానంద స్వామి ఉన్నప్పుడు నాకు ఒకేసారి పరిచయము. అక్కడ హైదరాబాదులో ఉప్పలంచి కృష్ణమూర్తి గారి గృహమందు పూజ జరిగినప్పుడు ఆ స్వామివారి యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది. అప్పటి నుంచి ఆశ్రమం ఓపెనింగ్ అప్పుడు రావాలని అనుకున్నాను, అప్పుడు రాలేకపోయినా. తదనంతరము మిత్రుడు ఆత్మ సోదరుడు కోదండరామయ్య స్వామి పరిచయం అయిన తర్వాత పోయిన సంవత్సరం రావాలనుకున్నా కానీ రాలేకపోయినా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ దర్శించుకునే భాగ్యం కలిగింది. ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులందరూ ఎట్లా ఉన్నారంటే, గురువు అనంటే గురు భక్తి ఎంత దైవ సమానంగా చూసుకొని గురు